Welcome to the ultimate ride. This is Raj Rev. Let's drive. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు రాజీవ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను సుజుకి జిక్సర్ SF 150 2026 మోడల్ యొక్క రివ్యూ చేయబోతున్నాను. ముందుగా ఈ వెహికల్ వచ్చేసి 155cc వస్తుంది. 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇది SOHC. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 13.6 PS. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 13.8 Nm టార్క్తో వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి సెల్ఫ్తోనే వస్తుంది, కిక్ స్టార్ట్ ఏముండదు. ఫ్యూల్ ఇంజెక్షన్ మోడల్ ఈ వెహికల్. BS6 phase 2 కంప్లైంట్తో వస్తుంది, OBD2 మోడల్. E20 పెట్రోల్ E20 సపోర్ట్ చేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి. టాప్ స్పీడ్ వచ్చేసి 125 km రీచ్ అవుతుంది. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్. మైలేజ్ వచ్చేసి 45 km ఈజీగా వస్తుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ ఫోక్స్ 41 mm వస్తాయి. హెవీ సస్పెన్షన్ వస్తుంది ఫ్రంట్. నెక్స్ట్ రేర్ సస్పెన్షన్ వచ్చేసి మోనోసాక్ సింగిల్ సస్పెన్షన్ వస్తుంది. టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి 100/80 17" ట్యూబ్లెస్ టైర్ ఫ్రంట్. రేర్ టైర్ విషయానికి వస్తే 140/60 17" ట్యూబ్లెస్ టైర్ రేర్ వస్తుంది. రేర్ వచ్చేసి రేడియల్ టైర్. రేడియల్ టైర్ అంటే కార్నర్స్లో ఉన్నప్పుడు స్లిప్ కాకుండా గ్రిప్ వస్తుంది బాగా, అదొక బెనిఫిట్. నెక్స్ట్ బ్రేక్స్ విషయానికి వస్తే 2 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. ABS ఉంటుంది ఫ్రంట్, సింగిల్ ఛానల్ ABS ఫ్రంట్ ఇది. డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ 260 mm వస్తుంది. రేర్ బ్రేక్ వచ్చేసి 240 mmతో వస్తుంది. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క కర్బ్ వెయిట్ వచ్చేసి 148 kgs. సీట్ హైట్ వచ్చేసి 795 mm వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm. అంత ఈజీగా ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర టచ్ అవ్వదు. వీల్ బేస్ వచ్చేసి 1340 mm. వీల్ బేస్ అంటే ఏంటంటే ఫ్రంట్ టైర్ నుంచి రేర్ టైర్కి వచ్చే లెంత్నే వీల్ బేస్ అంటాము. వీల్ బేస్ ఎక్కువ ఉంటే మనం లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది. వీల్ బేస్ తక్కువ ఉందంటే మనం సిటీ రైడ్లో బాగా క్రూజ్ చేయొచ్చు వెహికల్. నెక్స్ట్ లైటింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి హెడ్ ల్యాంప్, టైల్ ల్యాంప్ 2 LED. సైడ్ ఇండికేటర్స్ వచ్చేసి మొత్తం అంతా హాలోజన్ ల్యాంప్స్తో వచ్చాయి. స్ప్లిట్ సీట్స్తో వస్తుంది వెహికల్. గ్రాబ్ రైల్ సైడ్ వెనక పిలియంటి స్ప్లిట్గానే వస్తాయి, ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి. నెక్స్ట్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్పోర్ట్స్ టైప్ వెహికల్స్లో ఏంటంటే డబుల్ స్టాండ్ అనేది ఉండదు, ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రం ఉంటుంది. ఈ వెహికల్ వాళ్ళు డబుల్ స్టాండ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మనం ఈ కన్సోల్ విషయానికి వస్తే డిజిటల్ LCD కన్సోల్ వస్తుంది, బ్లూటూత్ కనెక్టివిటీతో చేసుకోవచ్చు. సుజుకి రైడ్ కనెక్షన్ యాప్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు మనం. ఫీచర్స్ ఏంటంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది, కాల్, SMS, వాట్సాప్ అలర్ట్స్ చూపిస్తాయి. ప్లస్ మనకు వచ్చేసి మొబైల్ బ్యాటరీ ఇండికేషన్ కూడా దానిలో చూపిస్తుంది ఎంత ఛార్జింగ్ ఉంది అనేసి. ఇంకోటి ఏంటంటే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఉంటుంది ఈ వెహికల్కి. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ వస్తాయి. ఈ వెహికల్కి ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు, అందుకే నేను డిజిటల్ మీటర్ ఆన్ చేసి మీకు చూపించలేదు. ఇందాక మన రెడ్ వెహికల్ చేసాము, రెడ్ కలర్, దానికి బ్యాటరీ కనెక్షన్ ఇచ్చారు. నెక్స్ట్ హ్యాండిల్ బార్ స్విచ్చెస్ చూడండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి పాస్ స్విచ్ ఉంది, హై బీమ్, లో బీమ్ ఉంది, సైడ్ ఇండికేటర్ స్విచ్ ఉంది, హార్న్ ఉంది. నెక్స్ట్ రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ వచ్చేసి ఇంజిన్ కిల్ స్విచ్, స్టాప్ సెల్ఫ్ బటన్ ఉంది. ఇది ఆటో హెడ్ ల్యాంప్ ఆన్ కాబట్టి దీనికి మనకి లైట్ స్విచ్ ఏమో సపరేట్గా. ఒకసారి రేర్ లుక్ చూడండి, కొంచెం బ్యూటిఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది వెహికల్ వచ్చేసి. టైర్ కూడా బాగా ఫ్యాటీగా ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చి శాడిల్ గార్డ్ కూడా ఇచ్చారు, శారీ పడకుండా. సైలెన్సర్ కూడా చూడండి, డబుల్ బ్యారెల్ సైలెన్సరు, సౌండ్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. సుజుకి వచ్చేసి జపాన్ కంపెనీ వాళ్ళది. ఇంజిన్ కూడా చాలా రిలయబిలిటీగా ఉంటుంది వెహికల్. నెక్స్ట్ ఈ వెహికల్ మనం పర్చేజ్ చేయాలంటే 30,000 డౌన్ పేమెంట్ పెట్టి తీసుకోవచ్చు. ఆన్ రోడ్ వచ్చేసి 1,60,000 నుంచి 1,65,000 వరకు పడుతుంది ఈ వెహికల్ వచ్చేసి. నెక్స్ట్ మీరు ఏ వెహికల్ రివ్యూ చూడాలనుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా ఆ వెహికల్ రివ్యూ చేస్తాను. ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ రాజ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.